Hello, hi friends, welcome back to our channel కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు ఆగస్టు 26th. ఈ రోజు మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేసి ఒకసారి చూద్దాం. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేసి. మనము మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మనము ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? 51,256. అంటే మనకి R4 కి అండ్ R3 కి మిడిల్లో మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ అనేది ఉంది. సో నెక్స్ట్ మనకి ఇది ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము సెల్ అంటే పిఈని తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా మనకి ఈరోజు? ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50 యొక్క థర్డ్ క్యాండిల్ ఎక్కడ ఉందండి? R5 కి R4 కి మిడిల్లో క్లోజ్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనము సిఈని బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కూడా చూద్దాము. రెక్ లిమిటెడ్ చూద్దాము. థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి R1 కి K లెవెల్ కి మిడిల్లో ఉంది. సో తర్వాత ఇది పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వలేదు, అండ్ అలాగే కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వలేదు. మార్కెట్ మొత్తం ఇక్కడే ఉంది. సో మనకి ఈరోజు నో ట్రేడ్. ఓకేనా? అండ్ గ్రాన్యువల్స్ చూద్దాం ఒకసారి. దీని థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ R1 పైన మనకి బ్రేక్ అయ్యి R1 పైన మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము బై చేస్తే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్ ఇచ్చి హిట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఇది క్రూడ్ ఆయిల్ లైవ్ వెళ్తుంది. ఓకే. అండ్ ఎస్బీఐ కార్డ్స్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ R3 కి అండ్ R2 కి మధ్యలో ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ ఇది కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో అంటే మనం ఇక్కడ దీన్ని సెల్ చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా మనకి? ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యి రివర్స్ వెళ్ళడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో చూడండి, అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన టార్గెట్ కి రాలేదు. బట్ కానీ ఈ మనం కొన్న లెవెల్ కంటే ప్రైస్ పైననే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నేషనల్ అల్యూమినియం చూద్దాం ఒకసారి. చూడండి, దీని యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ R2 కి అండ్ R1 కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ట్రైలింగ్ చేస్తే సెకండ్ టార్గెట్, మళ్ళీ ట్రైలింగ్ చేస్తే థర్డ్ టార్గెట్, అండ్ ఇక్కడికి వచ్చి మనకి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అరబిందో ఫార్మా చూద్దాం. అరబిందో ఫార్మా యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? R1 కి R2 కి మిడిల్లో ఉంది. అవునా? సో ఇప్పుడు మనకి R2 పైన బ్రేక్ అయ్యి R2 పైన క్లోజ్ అయితే బై చేస్తాము. దీని కింద బ్రేక్ అయ్యి దీని కింద క్లోజ్ అయితే సెల్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది మనకి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం పిఈని బై చేస్తాం. పిఈని బై చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? అండ్ దెన్ ఐసిఐసిఐ లాంబ్ ఇది చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్లో ఉంది. తర్వాత మనకి ఇది K లెవెల్ పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ బై చేస్తే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ట్రైలింగ్ చేస్తే సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? నెక్స్ట్ టాటా స్టీల్ చూద్దాము. టాటా స్టీల్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? మనకి R1 కి K లెవెల్ కి మిడిల్లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. కానీ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వకుండానే మళ్ళీ ఇక్కడ పైన మనకి బ్రేక్ అయ్యి ఇక్కడ పైన క్లోజ్ అయింది. అంటే ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ రివర్స్ ట్రేడ్ తీసుకుంటాము. అంటే ఇక్కడ మళ్ళీ మనము సిఈని బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఓకేనా? అండ్ దెన్
కంటైనర్ కార్ప్ ఆఫ్ ఇండియా చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R2కి అండ్ R1కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం సెల్ సైడ్ చూస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నాకు కొంచెం హెల్త్ బాలేదు. సో కాబట్టి ఈరోజు వాయిస్ కొంచెము అంత యాక్టివ్‌గా ఉండదు. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ దెన్ కుమిన్స్ కూడా చూడండి, మనకి ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1కి అండ్ కే లెవెల్‌కి మిడిల్‌లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి పైకి బ్రేక్ అవుతే ఇక్కడ క్లోజ్ అయింది. సో అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది రీట్రేస్‌మెంట్‌కి వచ్చింది. చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అవ్వడం జరిగింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ అది రివర్స్ రావడం జరిగింది. అందుకే నేను ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ అని ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ టాటా మోటార్స్ చూద్దాం. టాటా మోటార్స్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1కి కే లెవెల్‌కి మిడిల్‌లో ఉంది. అండ్ దెన్ ఇది తర్వాత పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఎగ్జాక్ట్‌గా హిట్ అయింది చూడండి. ఇది ఫ్రెండ్స్, మనం ఇచ్చే లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా గానీ మన ప్రీమియం సర్వీస్ కావాలి అనుకుంటే, మన లెవెల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ నంబర్ ఉంటుంది. నాకు మెసేజ్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్?